చిత్తూరు జిల్లా రేణిగుంట రైల్వే స్టేషన్లో బ్లేడ్ బ్యాచ్ వీరంగా సృష్టించింది. చోరీ కోసం ప్రయాణికులపై దాడి చేసేందుకు బ్లేడ్ బ్యాచ్ ప్రయత్నించింది. అక్కడే ఉన్న టీసీ ఉమామహేశ్వరరావు వారిని అడ్డుకున్నారు. దీంతో టీసీపై దాడి చేశారు. దాడిలో టీసీ చేతికి గాయమైంది. వెంటనే హాస్పిటల్కి తరలించారు. ఇద్దరు నిందితులను రైల్వే పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులిద్దరూ తమిళనాడుకు చెందిన విజయ్ వెంకటేశ్లుగా గుర్తించారు. బ్లేడ్ బ్యాచ్ వీరంగానికి సంబంధించి తిరుపతి నుంచి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ మధు అందిస్తారు. మధు, ఈ దాడికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఇవ్వండి. యామిని, చిత్తూరు జిల్లా రేణిగుంట రైల్వే స్టేషన్ లో మరోసారి బ్లేడ్ బ్యాచ్ రెచ్చిపోయింది. పెద్ద ఎత్తున దాడికి పాల్పడే ప్రయత్నం చేశారు. ఇది గత అర్ధరాత్రి సంఘటన చోటు చేసుకుంది. రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ మీద నిద్రపోతున్నటువంటి ఎవరైతే ఉన్నారో ప్రయాణికులపై బ్లేడ్ బ్యాచ్ దాడికి చేసి దోపిడీకి ప్రయత్నం చేసింది. ఈ సందర్భంగా ఉమామహేశ్వరరావు అనేటువంటి ఒక టీసీ ఎదురుగా వచ్చి అడ్డుకునే ప్రయత్నం చేశారు. అతని మీద కూడా దాడి చేయడం జరిగింది. బ్లేడ్ తో గాయాలు చేయడం జరిగింది. అతను వెంటనే అక్కడ ఉన్నటువంటి రైల్వే పోలీసులు రైల్వేకి సంబంధించిన ఆసుపత్రికి తరలించారు. ఈ సందర్భంగా తమిళనాడుకు సంబంధించిన విజయ్ తో పాటు వెంకట అనే నిందితులను అదుపులో తీసుకోవడం జరిగింది. వీళ్ళని విచారణ చేస్తున్నారు. ఎందుకంటే రేణిగుంట అనేది పొరుగునటువంటి తమిళనాడు, కర్ణాటక, అలాగే ఆంధ్రప్రదేశ్ సంబంధించిన సరిహద్దుల ప్రాంతంలో ఉంటున్న జంక్షన్ గా భావించవచ్చు. ఇక్కడ చాలా రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రయాణికులు వెళ్తూ ఉంటారు. ఇప్పుడు రద్దీగా ఉండే రేణిగుంట రైల్వే స్టేషన్ లో తరచూ దొంగతనాలు గాని, దోపిడీలు గాని ఎక్కువగా జరుగుతున్న పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో గత అర్ధరాత్రి వేళ చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. ఎవరైతే ఉన్నారో పట్టుబడినటువంటి విజయ్ అలాగే వెంకటేశ్వర్లను విచారిస్తున్నారు. వీరి వెనకాలంగా ఎంత బ్యాచ్ ఉంది, ఎంతమంది ఉన్నారు, ఎన్ని రోజుల నుంచి ఇలాంటి దోపిడీలకు పాల్పడుతున్నారు అనే కోణంలో విచారణ జరుగుతుంది. ప్రస్తుతం వాళ్ళిద్దరు పోలీసులు అదుపులో ఉన్నారు. అలాగే ఎవరైతే తీవ్రంగా గాయపడ్డారో టీసీ ఉమామహేశ్వర్ను ప్రాథమికంగా చికిత్స అందించి అనంతరం నివాస గృహానికి తరలించడం జరిగింది. అతని పరిస్థితి ప్రస్తుతం ప్రమాదకరంగా అయితే ఏమీ లేదు. కానీ ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం రైల్వే స్టేషన్ లో ఆందోళన కలిగిస్తుంది. సీసీ ఫుటేజ్ కూడా పరిశీలిస్తున్నారు. వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఎప్పుడు వచ్చారు, ఏ రైల్వే స్టేషన్, ఏ ట్రైన్ నుంచి దిగారు అన్న కోణంలో కూడా విచారణ జరుగుతుంది. అయితే ఏదైతే ప్రయాణికులు అదమర్చి నిద్రపోతున్న దాడి చేసి వాళ్ళ దగ్గర నుంచి దోపిడీకి చేసే ప్రయత్నం నేపథ్యంలో ఈ ఘటన చోటు చేసుకుందని స్పష్టంగా అర్థమవుతుంది. ఇదే అంశాన్ని ఎవరైతే దాడికి గురయ్యారో ఉమామహేశ్వరరావు అనే టీసీ పోలీసులు ఆ కోణంలో ఈ విచారణ జరుగుతోంది అని.